ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరని నిబంధనలు పాటించకుండా వెళ్లారా పప్పులో కాలు వేసినట్లే జేబుకు చిల్లు పడినట్లే వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త ఇంటి నుండి బయటకు వెళ్తున్నారా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా తాడ్కోల్ చౌరస్తాలలో పోలీసులు సీసీ కెమెరాలు బిగించారు సీసీ కెమెరాలకు జిల్లా ఎస్పీ కార్యాలయం కంట్రోల్ రూమ్ అనుసంధానం చేశారు నిబంధనలు అతిక్రమించిన వారిపై అక్కడి నుంచి పోలీసులు గమనిస్తూ ఫైన్ వేస్తూ ఉంటారు ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిందే 4-వీలర్స్ నడిపే వాళ్ళు బెల్ట్ పెట్టుకోవాల్సిందే నిబంధనలు పాటించాల్సిందే లేకపోతే కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాల ముందు కూర్చున్న పోలీసులు జరిమానా విధించి ఆ సందేశాన్ని ఫోన్ కు పంపిస్తారు నాన్ లోకల్ మాది లోకల్ ఇంటికి పోయి వచ్చేదాకా 4,250 ఫైన్ పడాటుంది మేము చేసే హోటల్లో పని 400 కైకిలో పని చేస్తాం సార్ అట్లా ఇక 1,250 ఫైన్ పడ్డాక మేము 150 తోటి ఏం బతకాలి ఏం చేయాలా నడి ఊర్లో కెమెరాలు పెడితే ఎట్లా ఊర్ల నుంచి కెమెరాలు తీసేయాలని కోరుకున్నట్లు బాన్సువాడ టౌన్ లిమిట్స్లో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మానిటరింగ్ చేయడానికి స్వయంగా రావడం జరిగింది. సో టౌన్ లిమిట్స్లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాము. దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు మెసేజ్ చలాన్ జనరేట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఒక 6 సిబ్బందితో కూడా ట్రాఫిక్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసినాము. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని 12 మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ప్రాపర్ రెగ్యులేటెడ్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఎన్షూర్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నో ఇందులో వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్